ఈరోజు చికెన్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గంటలు పెరుగు వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకుంటే పెరుగు స్మూత్గా అయిపోతుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా, ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1/2 కేజీ బోన్లెస్ చికెన్ పీసెస్ మరీ పెద్దగాను కాదు, మరీ చిన్నగాను కాకుండా ఇలా మీడియం సైజుగా ఉండేలాగా చూసుకోవాలి. దీంట్లోనే కసూరి మేతి కాస్త నలుపుకొని వేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని స్పూన్తో నీట్గా ముక్కలకంతా అయ్యేలాగా కలుపుకొని దీన్ని 5 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. మూత పెట్టేసి 5 అవర్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఇలా పక్కగా వచ్చేటట్టుగా వేసుకోండి. అప్పుడే నీట్గా ఫ్రై అవుతాయి. ఒకవేళ మీరు 1/2 కేజీ చికెన్ చేస్తుంటే 2 బ్యాచెస్లో చేసుకోండి. ఇలా వేసుకున్న చికెన్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒక 5-6 మినిట్స్కి చికెన్ పీసెస్ మెత్తగా ఉడికిపోతాయి. మనం జనరల్గా ఇంట్లో చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా బోన్లెస్ పీసెస్ కొన్ని తీసి పక్కన పెట్టి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇలా తినొచ్చండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూస్తే మనకి మొత్తం పీసెస్ అన్నీ డ్రై అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ఇంకో 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ముక్కలు తిరిగేసుకుంటూ కుక్ చేసుకుంటే మన చికెన్ టిక్కా రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.